చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం మీద, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మీదే ప్రధానంగా దృష్టి సారించారు. ఆ విషయం మనందరికీ తెలిసి ఇప్పటికే బీపీసీఎల్ ఏదైతే భారత్ పెట్రోలియం లిమిటెడ్ ఉందో దానికి సంబంధించి ఒక రిఫైనరీ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సంసిద్ధమయ్యారు. అలాగే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ కూడా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిపోయినటువంటి కంపెనీలన్నిటికీ కూడా తిరిగి ఆహ్వానం పలికి వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనే టాప్ 10 అలాగే ప్రపంచంలోనే టాప్ 10 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించి కానివ్వండి, లేదా యూనివర్సిటీలకు సంబంధించి కానివ్వండి, వాటి బ్రాంచ్లు అమరావతిలో ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన భూమి నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడే పిలుపునివ్వడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి మంత్రాలు జరుపుతున్నారు. తాజాగా రాష్ట్రానికైతే మరొక పెట్టుబడి అయితే రాబోతుంది. ఏపీలో ఒక యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో అయితే చంద్రబాబు గారు అయితే చర్చలు జరిపారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే చంద్రబాబు గారు కూడా తన అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో అయితే పెట్టుకోవడం జరిగింది. డిలైటెడ్ టు కనెక్ట్ విత్ యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ అని చెప్పి నీల్ మోహన్ అని చెప్పి అండ్ అలా గూగుల్ ఏపీఎస్సీ హెడ్ మిస్టర్ సంజయ్ గుప్తా. సో వీరితో ఈరోజు డిస్కస్ చేసినట్టుగాను, అలాగే we discussed setting up a YouTube academy in Andhra Pradesh in collaborated with local partners to foster AI connected development, skill development and certification program అని చెప్పి చెప్పడం జరిగింది. సో త్వరలోనే ఇది రాబోతుంది. అమరావతిలోనే పెడతారనేది ప్రధానంగా అనుకుంటున్నటువంటి వాదన. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే ప్రధానంగా చర్చ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది వైసీపీ ఇల్లిటరేట్ ఫెలోస్ గురించి మాట్లాడుకోవాలా. యూట్యూబ్ అకాడమీ పెట్టడం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనుకుంటున్నారు. ఎందుకు మిమ్మల్ని చదువు రాని వాళ్ళు లేదా పేటీఎం బ్యాచ్ అని ఎందుకు విమర్శిస్తారనేది ఇప్పుడు అర్థమవుతుంది. యూట్యూబ్కి సంబంధించినటువంటి గ్లోబల్ సీఈఓ మాట్లాడి రాష్ట్రంలో ఒక అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా ఏఐ కనెక్ట్తో అలాగే డెవలప్మెంట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్తో పాటు సర్టిఫికేషన్ ప్రోగ్రాములు కూడా పెడతామని అంత స్పష్టంగా చంద్రబాబు గారు చెప్తే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా ట్రోల్. సరే మీ బ్రతుకులు ఎప్పుడు సోషల్ మీడియా ట్రోల్ చేయడమే అనుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5 రూపాయలకి అంతకంటే మీరేం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తీసుకురాడు, తీసుకొచ్చిన వాటిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తానంటే ఆయన ఒప్పుకోడు కాబట్టే గతంలో జాకీ పరిశ్రమను తరిపేశాడు, లూలు పరిశ్రమను తరిపేశాడు, ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్మినల్ తరిపేశాడు, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేశాడు, ఒకటి కాదు ఆదాని డేటా సెంటర్ని తరిమేశాడు, ఒకటి కాదు కదా. ఇవన్నీ ఏంటి, టీడీపీ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ అంటే గ్లోబల్ ర్యాంకింగ్ ఉన్నటువంటి సంస్థ, దాన్ని కూడా ధర్మేశారు. లూలు మాల్ చూడండి, చెన్నైలో భారీ మాల్ పెట్టారు. ఎంత భారీ మాల్ పెట్టారు, అది ఏపీలో పెట్టాల్సిన మాల్ అది. వైజాగ్లో దానికి భూమి కూడా కేటాయిస్తే చుట్టూ ప్రహారీ కూడా కొట్టుకున్నారు. తర్వాతే వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఎందుకు అయితే లంచాలు డిమాండ్ చేశారు, వైజాగ్ రాజధాని అని చెప్పి అక్కడ భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారు. కాబట్టి వాళ్ళు చేయడం కుదరలా. వాళ్ళకి భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు కాబట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు చంద్రబాబు గారు వాళ్ళని కూడా తిరిగి రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పంపేసిన వాళ్ళు కూడా బాబు ఆ రోజు ఏదో మూర్ఖుడు తెలియజేశాడు, ఇక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చేది లేదు, చచ్చేది లేదు, వాళ్ళ పార్టీ నిలబడేది లేదు, కాబట్టి మీరు రండి రాష్ట్రానికి, ఈసారి నేనున్నాను, ఖచ్చితంగా స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది 10-15 ఏళ్ల పాటు, కాబట్టి మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు గారు. మళ్ళీ ఏంటంటే గాడిలో పెట్టే ప్రయత్నం. వాస్తవానికి చంద్రబాబు గారి పేరే ఒక బ్రాండ్ ఇమేజ్. చాలామంది నవ్వచ్చు, నవ్వినా కానీ చంద్రబాబు గారి పేరే బ్రాండ్ ఇమేజ్. ఆయన్ని మనం ముఖ్యమంత్రి అంటాం. పారిశ్రామికవేత్తలు ఏమంటారు తెలుసా, ఆయన్ని ఏపీ సీఈఓ అంటారు. ఎందుకని దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా సీఈఓ అనే బిరుదు పారిశ్రామికవేత్తలు ఇవ్వాలా, కేవలం చంద్రబాబు గారికి మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరించడు. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే, ఒక కంపెనీ పెట్టుబడులు తీసుకొచ్చే సీఈఓ ఎలా అయితే కష్టపడతాడో అలాగే కష్టపడతాడు ఆయన. దావో సమావేశం అంటే ఆయన వెళ్ళిపోతాడు, మినిస్టర్ని కూడా పంపడం అవసరమైతే ఆయన వెళ్ళిపోయి ఆయనే కర్ర పట్టుకుని అక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆయనే రాష్ట్రానికి తీసుకొస్తాడు. 21 రోజుల్లో సింగిల్ విండో విధానం ద్వారా పెట్టుబడులకు అనుమతులు ఇవ్వటం అనేది చంద్రబాబు గారు తీసుకొచ్చిందే. అదొక విప్లవాత్మక మార్పు. ఈరోజు దేశం మొత్తం దాన్ని ఫాలో అవుతుంది. సింగిల్ విండో విధానం. నువ్వు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టా కానీ 21 రోజుల్లో అనుమతులు వచ్చేస్తాయి. ఒకప్పుడు ఒక సంస్థకు 1000 కోట్లు పెట్టాలంటే 100 కోట్లు పెడితే చాలు, వాళ్ళకి అనుమతులు రావాలంటే 1,00,000 ఉండేవి. లంచాలు అవి ఇవి అన్ని పోను అనుమతులు రావడానికి 6 నెలలు ఏడాది ఒకసారి ప్రభుత్వాలు కూడా మారిపోయాయి. కానీ 21 రోజుల్లో సింగిల్ విండో విధానం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధానానికి శ్రీకారం చుడితే ఈరోజు దేశం మొత్తం దాన్ని యాక్సెప్ట్ చేసింది. హైదరాబాద్కి ఎవరు మొహం చూసి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అన్నాడు నీ మొహం చూసి పెట్టుబడులు వచ్చాయని. మరి నీ మొహం చూసి పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడి వచ్చిందా? ఏదైనా కంపెనీ వచ్చిందా నీ మొహం చూసి? ఏదో గుండె మీద వేసుకుని వైసీపీలో ఎవడైనా సరే
గుండెల మీద చేసుకుని ఇందా నేను చెప్పిన పరిశ్రమల్ని చంద్రబాబు గారు తీసుకొచ్చి వెళ్ళిపోయినాయి. అవి కాకుండా కియో, హీరో, సుజుకి ఇలాంటివి కానీ, ఫాక్స్కాన్ కానివ్వండి, ఇలాంటి సెల్ ఫోన్ కంపెనీలు కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి చిన్న చిన్నవి పెట్టుకుంటే. శ్రీ సిటీ మొత్తం చంద్రబాబు గారు నింపిందే కదా, చిన్న చిన్న పరిశ్రమల దగ్గర నుంచి భారీ పరిశ్రమల వరకు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పింది ఒక పరిశ్రమ పేరు చెప్పండి, గుండెల మీద చేసుకుని. ఎక్కువ వద్దు, ఒకటి చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు, ఎందుకంటే రాలేదు. ఏదో ఇన్వెస్టర్స్ మీటింగ్ అని చెప్పి, ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పి అందులో పనిచేసే వాళ్ళని, ఇందులో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కోట్లేసి కూర్చోబెట్టి, కాలేజీలో స్టూడెంట్లను తీసుకొచ్చి కోట్లేసి కూర్చోబెట్టి, యూనివర్సిటీలో ప్రొఫెసర్లను తీసుకొచ్చి కోట్లేసి కూర్చోబెట్టి, ఏమి పెట్టుబడులు? నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఏది పెట్టుబడి, ఏది పరిశ్రమ, ఏది డెవలప్మెంట్, ఏది? సాక్షిలో ఈశ్వర్ గాడు అనుకుంటాం, అక్కడ పెట్టుబడి, ఇక్కడ పెట్టుబడి అంటే ఒకడు అడిగాడు, ఎక్కడో ఒకసారి చెప్పండి మేము వెళ్ళి చూస్తామని అడిగితే, మీకు పెట్టుబడులు కావాలా, ప్లేస్ కావాలా అంటున్నాడు. ప్లేస్ లేకుండా పెట్టుబడులు అన్ని చూచేస్తాయి. ఎక్కడ పెట్టారు చెప్పొద్దా? అంతరిక్షంలో పెట్టారా పెట్టుబడులు, లేదా తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారా? చెప్పాలి కదా. సాక్షి లైవ్లో ఒకడో నావి ఎక్కడోనే చెప్పండి ఒకసారి, మేము కూడా వెళ్ళి పరిశీలిస్తామంటే మీతో వచ్చింది ఇదే, మీకు పెట్టుబడులు కావాలా, ప్లేసులు కావాలా అంట. పెట్టుబడి వచ్చినటువంటి ప్లేస్ కావాలా? నువ్వు చెప్పేదేంటి? ప్రపంచానికి చూపించు. కియా పరిశ్రమ ఉంది, ఎవడ దాస్తే దాగుద్దా, వెళ్ళి కొట్టు, కియా అనంతపురం కొట్టు, వస్తాయి అందులో ఫోటోలు. మరి నువ్వు చెప్పిన పరిశ్రమ పేరు చెప్పు, కొట్టు వస్తాయేమో చూస్తా, ఫోటోలు కొట్టు వస్తాయేమో చూస్తా. ఎందుకు రావు? ఎందుకు రావంటే అక్కడ లేవు కాబట్టి. సూట్ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్లు కొట్టేయటం అలవాటు ఉన్న మీరు, సూట్ కేసు పెట్టుబడి కంపెనీలు పెట్టినా మీకేమైనా పెద్ద ఇదా? సూట్ కేసు పెట్టుబడులు తీసుకురావడం పెద్ద మీకేమైనా ఇదా? లేని కంపెనీలో ఉన్నట్టు చెప్పడం. అవి ఈశ్వర్ గారు ఏదో పేర్లు చదువుతాడు, ఎక్కడుందో ఊరు పేరు కూడా తెలిసి అవుతుంది, దానికి అడ్రస్ ఉండదు. గూగుల్లో కొడితేనేమో దానికి డీటెయిల్స్ రావు. ఏదన్నా అంటేనేమో కొత్త పరిశ్రమ. పోనీ ఇదిగో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పు. గతంలో చంద్రబాబు గారు దిగిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బొగ్గన రాజేంద్రనాథ్ అనుకుంటా మాట్లాడుతూ 5,13,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కంపెనీలను తెచ్చి అని వాళ్ళు లిఖిత పూర్వకంగా చెప్పినటువంటి సమాధానం. ఆ 5 లక్షల ఉద్యోగాలకే కట్టుబడతాం, గవర్నమెంట్ ఉద్యోగాల సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమనండి. రాష్ట్రంలో యువతకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కోర్సులు ఏర్పాటు చేస్తే దాని మీద కేసు పెడతారా? అయినా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పటికీ నడుస్తుంది కదా. మీరు కేసు పెట్టారని బాబు గారు ఆపేశారా? స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది స్కిల్ డెవలప్మెంట్. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ రన్ చేస్తున్నాడు దాన్ని. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, యూట్యూబ్ అకాడమీ ఏదైతే ఉందో, గ్లోబల్ సీఈఓతో అయితే మాట్లాడటం జరిగింది. ఇవి రాష్ట్రానికి రాబోయే పెట్టుబడులు, చంద్రబాబు గారు పెట్టుబడుల మీద ఎలాంటి దృష్టి పెట్టారు అనడానికి ఇది ఉదాహరణ. కానీ దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం. యూట్యూబ్ అకాడమీ అంటే ఏంటో తెలీదు, అది రావడం వల్ల ఎంతమందికి ఉపాధి వస్తుందో తెలీదు. అందులో సర్టిఫికేషన్ కోర్సులు నువ్వు ఎక్కడికో వెళ్ళి విదేశాలకు వెళ్ళి చేయాలంటే నువ్వు నేను సాధ్యపడతా? ఎవడో డబ్బు ఉన్నోడుకో, అదే బాగా ఇంట్రెస్ట్ ఉన్నోడుకో తప్ప అందరికీ సాధ్యపడతా. అదే అకాడమీని ఎక్కడ పెట్టి సర్టిఫికేషన్ కోర్సులు ఇస్తే ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో ఎంత ఉపయోగకరమో ఈరోజు ప్రపంచమే చెప్తుంది. ఇలాంటివన్నీ కూడా మన పేటీఎం బ్యాచ్కి తెలియదు. 5 రూపాయలు ఇచ్చారా, యూట్యూబ్ అకాడమీ పెడితే దాన్ని యూట్యూబ్ ఛానల్ కింద మార్చేసి ట్రోల్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ చేతిలో ఫోన్లో ఎవడైనా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి అకాడమీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, గ్లోబల్ సీఈఓతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎందుకు ఇక్కడ ఆగిపోయారు, ఎందుకు చంద్రబాబు గారు దరిదాపుల్లో కూడా రాలేరు అంటే మీ బుర్రలు అక్కడే ఆగిపోయినాయి కాబట్టి రాలేరు. మీకు ఎంత బుర్ర ఉందో మీ జగన్మోహన్ రెడ్డికి అంతే బుర్ర ఉంది, పీత బుర్ర. మీరు రాలేరు అక్కడికి. ఏదేమైనా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం.